నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అన్నదాత కడుపు కోత, పెంబిలో అగ్ని ప్రళయం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అది కేవలం మంటల దాడి కాదు, ఒక రైతు కలల విధ్వంసం. ఆకాశమంతా ఆశతో సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో బూడిదైపోయింది. నిర్మల్ జిల్లా పెంచి మండలంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా లేక విధి ఆడిన వింత నాటకమా? 12 ఎకరాల మొక్కజొన్న పంటతో పాటు నోరు లేని జీవాలు కూడా ఆ మంటలో ఆహుతైనాయి. చూడండి, ఈ దృశ్యాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న మొక్కజొన్న కంకులు నల్లటి బొగ్గులా మారాయి. కళ్ల ముందే పంట కాలిపోతుంటే ఆ మంటలను ఆర్పలేక రైతు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. షార్ట్ సర్క్యూట్ రూపంలో వచ్చిన మృత్యువు కేవలం పంటనే కాదు, ఆ కుటుంబం యొక్క జీవనాధారాన్ని దహించి వేసింది. అంతకంటే హృదయ విదారకరమైన విషయం ఏంటంటే ఆ మంటలు సెగకు తట్టుకోలేక బయటపడలేక ప్రాణాలు వదిలిన మూగజీవుల పరిస్థితి. ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి వ్యవస్థ వైఫల్యమే. నిన్నటి వరకు పచ్చగా కలకలలాడిన ఆ పొలం ఈ రోజు శ్మశాన వాటికను తలపిస్తుంది. రైతు పడ్డ కష్టం, పెట్టిన పెట్టుబడి, చేసిన అప్పులు అన్నీ ఆ మంటలో కాలి బూడిదైనాయి. ఇప్పుడు ఆ రైతు కుటుంబం వీధిన పడింది. దీనికి బాధ్యులెవరు? వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులదా లేక ప్రాణ నష్టం జరిగే వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే వ్యవస్థదా? ఇలాంటి హృదయ విదారక ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి. వదులుగా ఉన్న తీగలు, పొలాల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు వదులుగా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారులు కూడా ఫిర్యాదు వచ్చే వరకు ఆగకుండా లైన్ ఇన్ఫెక్షన్ చేయాలి. పంట పొలాల చుట్టూ, ముఖ్యంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కొంత ఖాళీ స్థలాన్ని ఉంచడం వల్ల మంటలు వ్యాపించకుండా ఆపవచ్చు. ఎలక్ట్రికల్ ఆడిట్, వ్యవసాయ కలెక్షన్స్ల వద్ద క్వాలిటీ లేని వైర్లు, ఫ్యూజ్లు వాడటం మానుకోవాలి. తక్షణ స్పందన, ప్రతి గ్రామంలో అగ్నిమాపక యంత్రం అందుబాటులో లేకపోయినా కనీసం అత్యవసర పరిస్థితిలో నీటి ట్యాంకర్లను సిద్ధం చేసే వ్యవస్థ ఉండాలి. పెంబి మండలంలో జరిగిన ఈ ఘటన ఒక హెచ్చరిక. పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ ఉన్న ప్రాణాలను, మిగిలిన పంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నోరు లేని జీవాల మృతికి రైతు కన్నీటి సమాధానం ఎవరు చెబుతారు? మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.